4 పేజీల డైలాగు సింగిల్ టేక్లో నేను 2 కెమెరాలు పెట్టాను. ఆ 2 కెమెరాలు ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాడండి. బా అసలు 4 పేజీలు అది మీరు చూస్తే ఆ సీన్ చూడండి మళ్ళీ ఒకసారి. సింగిల్ టేక్లో సార్ కెమెరాలు 2 పెట్టాను. అసలు ఆ రోజు వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చాయి, సెట్లో ఉన్న వాళ్ళందరికీ. ఆ ఎమోషన్ తో claps. కనిపిస్తుంటుంది చూస్తే. బట్ నేను అంటే టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను గమనించలేకపోయానేమో సార్ సింగిల్ టేక్ అని. సింగిల్ షాట్ కాదు, ఆ, షాట్లు కట్ అవుతాయి. 2 కెమెరాలు పెట్టాను. ఓకే సింగిల్ టేక్, అది సింగిల్ షాట్ కాదు, ఓకే. ఒకే టేక్లో చేశాడు ఆయన. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నిజంగా చాలా బాగుంటుంది. అంటే నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకున్నాను కారణం ఏంటంటే ఈ రోజుకి దాన్ని అస్తమానం ప్లే చేస్తుంటారు అది. సార్ సైనికుడు సినిమాకి సంబంధించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. యుఎస్లో స్టార్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ వేసిన ప్రీమియర్ అదే అనుకుంటాను. అవును, ఆ? అవును. మహేష్ బాబు గారిని తీసుకెళ్లారు, అవును. మీరు వెళ్ళారు. వరల్డ్ ప్రీమియర్ అంటూ జరిగింది సైనికుడికి, ఫస్ట్ అక్కడ షో పడ్డది. సో ఈ వీడియో ఏమన్నా గుర్తుందా మీకు? అది అక్కడ యూఎస్లో ఆ ప్రీమియర్స్. ఇక్కడ వెనకాల ఒక అతను ఉన్నారు కదా సార్, మీ కరెక్ట్గా మీ వెనకాల సన్నగా, ఎవరది? మా చైర్మన్ గారు సార్, అవునా? వాసు గారు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళే అరేంజ్ చేశారు. ఆ, ఐ డ్రీమ్ వాసు గారే ఉమ్. కంప్లీట్. ఆ ఒక్క దాంట్లో మీరు చిన్న దాంట్లో చూడకపోయించాడు ఆయన. వాసు గారు కంప్లీట్ మాతో పాటు ఉన్నారు. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ అనగానే